హలో గైస్ భలే వచ్చిందా షైనింగ్ హీరో హీరో లోకేష్ బాయ్. మనకు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువలో ఇస్తుంది. నిలబడు నిలబడు. స్పైడర్ మ్యాన్ బ్లాక్ స్పైడర్ మ్యాన్. నేను వదులుతా, బండి తీసుకొని ఇటు వచ్చే చెప్తా. రాధిక ఆడుందా? రాజస్థాన్. కంగ్రాచులేషన్స్ 130K ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఈ బ్రోతో పాటు కూర్చొని వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు ట్రిప్. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. అందరూ అన్నారు బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ అయితే బాగున్నా అనుకుంటున్నా. గైస్ మనకు వచ్చేసి 100K అయితే రీచ్ అయిపోయింది కదా. మన సబ్స్క్రైబర్స్ అంతా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు నేను ఏదైనా బ్లాస్ట్ చేస్తా అని చెప్పేసి. ఇప్పుడైతే 100K సెలబ్రేషన్స్ అయితే చేయలేదు. ఎందుకు నేను చేయలేదు అంటే దానికి కూడా అయితే రీజన్ అయితే ఉంది గైస్. సబ్స్క్రైబ్ బటన్ కానీ వస్తే మటుకు ఒక బ్లాస్ట్ అయితే చేయడానికి బాగుంటుంది. ఇప్పుడైతే 100K వచ్చింది కానీ కనిపించలేదు అనమాట. సో ఒక అవార్డు కానీ మనకు కానీ యూట్యూబ్ నుంచి వస్తే మటుకు మనకి జోష్ ఉంటుంది, చూసేవాళ్ళు మీకు బాగుంటుంది. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దానికైతే డబుల్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం బ్లాస్ట్ అయితే చేద్దాం అనమాట. సిల్వర్ ప్లే బటన్ వస్తే మటుకు ఇది అనమాట 100K చేయకుండా ఉండడానికి రీజన్. అట్లా అని చెప్పేసి నేను మరీ సైలెంట్గా అయితే ఉన్నాను. గ్యాంగ్ మనం అంతా కలిసి చిన్న కేక్ అయితే కట్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను రైడ్కి అయితే వెళ్తున్నాను కదా. సో రైడ్కి ఏమేమి కావాలి మొత్తం అయితే ప్రిపేర్ అవుతున్నాను. అలాగే నా బైక్ మొత్తం అయితే మోడిఫై అయితే ఉంది కదా, మొత్తం అయితే తిప్పించేసాను. సో వాయిస్ దగ్గర అయితే పెట్టేశాను. బైక్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. దానికి మిర్రర్స్ వచ్చేసి చేంజ్ చేయాలా. అల్మోదిన్ ఆటో ఎలక్ట్రికల్స్ అయితే ఉంది కదా, షాప్ దగ్గరికి అయితే వెళ్ళి మిర్రర్స్ అయితే తీసుకొని వాయిస్ దగ్గర అయితే ఇచ్చేసి మొత్తం అయితే ఫిట్ చేపించేసి అయితే బైక్ అయితే చూపిస్తాను. ముందు పాత R15 ఉంది కదా, సో అట్లాగైతే చేపించేసాను. రైడ్కి వచ్చేసి నేను ఒక్కనే అయితే వెళ్ళట్లేదు గైస్. సో నాతో పాటు నా పార్ట్నర్ అయితే వస్తున్నాడు. ఆ పార్ట్నర్ ఎవరంటే శివ బ్రో. సో మీకు వచ్చేసి రైడ్కి వెళ్తాం కదా, సో అప్పుడైతే చూపిస్తాను మీకు ఆ బ్రోని. ఆ బ్రో ఛానల్ వచ్చేసి ట్విన్ టోటల్ శివ అనమాట. సో ఆ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మనతో పాటు అయితే కొలాబ్ అయితే అవుతాడు అనమాట తొందరలో. సో మనం ఇద్దరం కలిసి లాంగ్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నేను జోష్గా వ్లాగ్ అయితే షూట్ చేస్తా ఉంటే నేను అమీర్ అయితే వచ్చినాను అనమాట. సో మీ అందరికీ అమీర్ అయితే తెలుసుంటారు. లాస్ట్ టైం నా పైన అయితే ప్రాంక్ చేశాడు. సో భరత్ వల్లే నాకు ప్రాంక్ అయితే జరిగిందనమాట. సో మనం ఇద్దరం ఇక్కడ నిలబడి వ్లాగ్ తీసుకుంటా ఉంటే సో మన గ్యాంగ్ అయితే వచ్చేసారు. హాయ్, మన సబ్స్క్రైబర్స్ అంట నేను వ్లాగ్ తీస్తా ఉంటే విచిత్రంగా అయితే చూస్తున్నారు. ఇప్పుడు దాకా మన వాళ్ళు చూసింది టీవీలో ఫోన్లో అయితే చూస్తుంటారు. ఇప్పుడు లైవ్లో చూసి కొంచెం షాక్ అయిపోయారు. ఓకే, అంతే జోష్గా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మాత్రం లేట్ చేయకుండా అమీర్ NS200లో గోప్రో వ్యూలకు అయితే వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, కిర్కెక్స్ వచ్చేసి ఇండియాలోనే మోస్ట్ ఫాస్టెస్ట్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అనమాట. కిర్కెక్స్ వచ్చేసి ఇది ఇండియాలోనే చాలా అంటే చాలా లీడింగ్ లో అయితే ఉంది గైస్. దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి రాబిన్ ఉత్తపాల్. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, అంతేకాకుండా ఇంటర్నేషనల్ T20 లీగ్, అంతేకాకుండా సౌత్ ఆఫ్రికాలో 320 మ్యాచెస్ లో 2 crores తో పాటు జకాస్ లీడర్ బోన్షి తో పాటు మనకి బోనస్ కూడా అయితే లభిస్తుంది. ఈ గేమ్ మన సొంతం అవ్వాలంటే ఎక్కువగా డిపాజిట్ చేసుకోవాలి, అంతేకాకుండా టర్న్ ఓవర్ కూడా అయితే చేసుకోవాలి. ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలనుకుంటున్నారా, ఇందులో అయితే మీరు ఎక్కువ పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవాలి. అండ్ గైస్ కిర్కెక్స్ లో వచ్చేసి వీక్లీ వచ్చేసి లక్కీ డ్రా అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇందులో వచ్చేసి 15 Pro Max అయితే గెలుచుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి క్రికెట్స్ లో 300 ర్యాపిడ్ బోనస్, 1200 రిఫరల్ బోనస్, అండ్ దాంతో పాటు ఇందులో క్యాసినో బోనస్ కూడా అయితే దొరుకుతుంది. క్రికెట్స్ ఐ విన్నింగ్ రేసెస్ ఉన్న 100+ గేమ్స్ ని ఓల్డ్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ రేంజ్ లో వైల్డ్ గేమ్ ఆడే అవకాశం కూడా అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో గైస్ ఇది వచ్చేసి రెప్టల్ సైజ్, ఇంకా మంచి కస్టమర్ తో పాటు వీళ్ళైతే చాలా సెక్యూరిటీగా అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చున్నారు. సో గైస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, కింద డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో అయితే పిన్ అయితే చేస్తున్నాను. సో అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ ఇప్పుడైతే నేను గోప్రో వీక్ అయితే తెచ్చేసాను. సో ఇక్కడ ఉండి నేను ఇంట్రో అయితే తీసుకుంటా ఉంటే మన సబ్స్క్రైబర్ పిల్లోడికి అయితే టాలెంట్ అయితే ఉంది. ఏం పేరు తమ్ముడు నీదా? ఏముంది నీకా టాలెంటా? చిన్నగా చేసి చూపి. పడిపోతావా? పడిపోతే అయితే వద్దు, మళ్ళీ నా పైన వస్తుంది. అవునా నిజమా? పడనంట. సో అంత కాన్ఫిడెంట్ అయితే ఉంది నోటి పైన. యాడికి వెళ్ళిపోతున్నావు? తొక్కకుండా వెళ్ళిపోతా ఉన్నావా? సరే అదే, బాయ్ చోటు. సో ఫస్ట్ వచ్చేసి మనం వాయిస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో వాయిస్ దగ్గరికి అయితే వెళ్ళి బండి ఎంతవరకు అయింది చూపిస్తాను మీకు కూడా. నేనైతే చూసాను, నాకైతే ఫొటోస్ అయితే పంపించాడు మనోడు. సో అక్కడికైతే వెళ్ళి బైక్ ఎట్లుందో మీకు చూపించి, సో ఎక్బాలు కర్మలో వచ్చేసి ఆ షాప్లోనే అయితే ఉన్నారనమాట. యశ్వంత్ బైక్ కూడా 390 అక్కడైతే ఉంది. సో అక్కడ నుంచి నేను 390 అయితే తీసుకుంటాను. సో యశ్వంత్ 390 అయితే ఇక్కడైతే ఉంది. సో నేను చెప్పిన షాప్ వచ్చేసి ఇదే, లాస్ట్ టైం చూస్తుంటారు కదా. సో మనోడు వాహిద్ వచ్చేసి ఇక్కడే బైక్ అయితే పెట్టి చేస్తున్నాడు. సో నా బైక్ లేదు ఇలా, ట్రైల్ అయితే వెళ్ళుంటాడు నాకు తెలిసి. హాయ్ బాయ్, అస్సలాము అలైకుం. భలే వచ్చింది షైనింగా. మొత్తం మీరేనా కొట్టిందా? భలే కొట్టారు బాయ్. చెప్పామయ్యా నీట్గా తెలియదా అన్న?
ఓకే ఓకే, ఇదంతా మన లోకల్ టాలెంట్ అన్నమాట. సో బయట అయితే అంత టాలెంట్ ఉండదు. మార్నింగ్ వచ్చి చూస్తే ఇక్కడైతే చేస్తూ ఉన్నాడు మనోడు. ఇప్పుడైతే ఇక్కడ బైక్ లేదు, ట్రైల్కి అయితే వెళ్ళుంటాడు. సో నా బైక్ పాత పార్ట్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇట్లా పెట్టేస్తా. ఓ స్ప్రింగ్ ఉడిపింది. ఈ స్ప్రింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ బైక్ పార్ట్స్ ఎట్టుందో అట్టే తీసుకెళ్ళి పెట్టేసామనుకోండి, మనకి మళ్ళీ కావాలన్నా కూడా మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఏం పర్లే, రైడ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ బ్లాస్ట్. కాకపోతే మనం లాంగ్ రైడ్కి వెళ్తున్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళామనుకో, మేము బ్లాస్ట్ అయిపోతాం తర్వాత వాళ్ళ చేతిలో. నెల్లూరు అంటే మనకి ఇక్కడ ఎట్టయినా నడుస్తుంది, అది నడవదా. ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మటుకు ఏలియా సర్వీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేయండి. సో నెంబర్ కూడా అయితే కనిపిస్తుంది కదా, సో ఆ నెంబర్ కాల్ చేసేసి మీ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయితే చేసుకోండి మీ బైక్స్కి. ఇక్బాల్ కరీం భాయ్ కూడా అయితే ఎక్కడైతే ఉన్నారు. మన బ్లాగ్లో కొత్తగా మున్నా అయితే ఎంట్రీ ఇచ్చాడా. హాయ్ మున్నా. సో హీరో మున్నా వచ్చేసి మన బ్లాగ్లో ఎంట్రీ అయితే ఇచ్చాడనమాట. హీరో 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 హీరో. సో మన మున్నా వచ్చేసి చాలా అంటే చాలా షార్ట్ ఫిలిమ్స్ అయితే తీస్తున్నాడు. హీరో మావా నువ్వు కూడా. ఇంకా మనం అవును గైస్, మీకు కూడా చెప్పడం మర్చిపోయా, ఈరోజు చిన్న కేక్ కట్ చేద్దాం మనం 100K సెలబ్రేషన్స్ లాగా. చిన్న కేక్ అంతే, స్లో ప్లే బట్టి మనం వచ్చినప్పుడు బ్లాస్ట్ చేద్దాం. ఫస్ట్ మనం టౌన్లోకి వెళ్ళి చెప్పడం కూడా మర్చిపోయా, ఈ మైక్ కూడా బాగా మైక్ తీసుకొని మిర్రర్స్ తీసుకొని మనం కేక్ తెచ్చుకొని ఈరోజు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి, నా బైక్ కూడా చూపించుకోవాలా. మనం ఇప్పుడు యశ్వంత్ 39 అయితే వెళ్ళిపోదాం. మన శేతాన్ అయితే ఉన్నాడు కదా, సో వాళ్ళ షాప్లో వచ్చేసి నేను ఆర్డర్ అయితే పెట్టున్నాను మైక్స్. సో ఆ మైకులు కూడా అయితే వచ్చేసాయంట, ఇప్పుడే అయితే కాల్ చేశారు. ఆ మైక్ కూడా అయితే తీసేసుకొని వచ్చేయాలి. మనం పెట్రోల్ అయితే పెట్టించేసుకుని బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. నా 410 పట్టిన ఈ బండి మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అబ్బా. లాస్ట్ వీడియోలో అల్మదీనా ఆటో ఎలక్ట్రికల్స్ ఇక్కడ చూశారు. సో ఇప్పుడు కొంచెం షిఫ్ట్ చేశారన్నమాట. అస్సలాము అలైకుం. R1M బైక్ పార్ట్స్ వచ్చేసి మొత్తం ఇక్కడే తీసుకుంది. కైసా బ్రో? ఇంత దూరం నేను ఆ మిర్రర్స్ కోసం ఎందుకు వచ్చాను అంటే, సో ఆ మిర్రర్స్ అంత ఇంపార్టెంట్ అన్నమాట నాకు. ఈ మిర్రర్స్ కానీ లేకపోతే మటుకు మనం లాంగ్ రైడ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అయిపోద్ది. సో ఈ మిర్రర్స్ కోసం నేనైతే వచ్చింది. సో ఈ కంపెనీ మిర్రర్స్ అనమాట. మనం లాస్ట్ టైం వేసింది వచ్చేసి ముందు ఉంది నా బైక్కి ఈ మిర్రర్స్. ఇప్పుడు వచ్చేసి కంపెనీ మిర్రర్స్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను. వింగ్లెట్ కూడా కావాలా, ఉంది వింగ్లెట్ బ్లాక్ కలర్ ఒకటి ఇవ్వండి. V3 ఇది గైస్. మనకు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువలో ఇస్తుంది బ్రో, దానికోసం మనం ఈ షాప్కి అయితే ప్రిఫర్ చేస్తాం. మీరు మనకి ఎక్కడ తక్కువ ఇస్తే అక్కడికే వస్తాం, ఎక్కడ పడితే అది పోం. ఓకే, ఈ రెండు ఇచ్చేసండి, ప్యాక్ చేసేయండి. మైక్ తీసుకోవాలి, లేదంటే లైట్ ఫెయిల్ అయిపోతా ఉంది. సో గైస్ ఇంకా మనం తొందరగా అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడే. సో కీసేయా కీస్ బ్రో, కీస్ ఉన్నాయాడా? కీస్ ఇడే ఉన్నాయా? 100K సెలబ్రేషన్ మర్చిపోయి చెప్పరా. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. మన బ్రో వచ్చేసి 100K అయితే రీచ్ అయ్యాం కదా, సో దానికోసం ఈ గిఫ్ట్ అయితే ఇచ్చాడనమాట మనకి. సో ఎట్టుందో కింద అయితే కామెంట్ చేయండి గాయస్. స్పైడర్ మ్యాన్ బ్లాక్ స్పైడర్ మ్యాన్. గైస్ మీకు ఏమైనా పార్ట్స్ కావాలంటే మర్చిపోకండి. సో VRC దగ్గర వచ్చేసి కొంచెం స్ట్రైట్ వచ్చేస్తే రైట్ సైడ్ అయితే ఉంటుంది అల్మదీనా ఆటో ఎలక్ట్రికల్స్ అండ్ బైక్ యాక్సెసరీస్ అని చెప్పేసి. సో ఇక్కడైతే వచ్చేసి నా పేరు చెప్పి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అయితే తీసుకెళ్ళిపోండి గాయస్. పార్ట్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే బైక్ యాక్సెసరీస్ శ్రీ అంబికా మొబైల్స్. ఇది ఎక్కడే తీసుకోవాల్సింది మనం. లోకేష్ హాయ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మైక్ పూచాను ఆప్కో? లేదు మైక్. వీళ్ళు సరిగ్గా మాట్లాడతారు లేదా మన భాష. నాకు మైక్ కావాలి. ఏం పేరు అడుగు? శైతాన్ సింగ్. బాయ్ బ్రో. ఓకే గైస్, ఈ షాప్కి మనం ఎప్పుడు వచ్చినా కూడా ఏంద్రా అంటే మనదే హవా అనమాట. శైతాన్ అంటే ఏం తెలుసా? దయ్యం అని. నేను రాగానే ఏంద్రా శైతాన్ అంటున్నాడు, దయ్యం అయింది అనుకున్నా. లోకేష్. హలో గైస్. లోకేష్ బాయ్. వేర్ ఇస్ రాధిక? వీళ్ళు రీల్స్ చేస్తారా, హల్చల్ చేస్తారా అసలు? రాధిక యాడికి పోయింది? రాధిక యాడుందా? యూపీలో ఉంది రాధిక. యూపీలో రాజస్థాన్. హలో స్టార్ట్ అయింది. ఏమైంది? స్టార్ట్ అయింది. హలో గైస్. మేరా చేస్తా కర్ నాలాగే చెయ్యి. నేను ఎట్లా చేస్తానంటే గైస్, వీళ్ళు చూడండి నన్ను దింపేస్తారు అంటే వాళ్ళే మాట్లాడుతారు చూడండి. ఎప్పుడు వచ్చినా కూడా నన్ను దింపేస్తాడు అనమాట.
వీళ్ళు ఏంద్రా అంటే నేను మాట్లాడమంటే గునుక్కుంటున్నాడు, నేను ఇంత ముందు ఏం మాట్లాడుంటా అని చెప్పేసి ఆలోచించుకొని చెప్తా అన్నాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. చెప్పు, ఇట్లా చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగు రాదు, తెలుగులో చెప్పాలి, నేను తెలుగులో చెప్పేది. అది ఇంగ్లీష్ కూడా కలుస్తుంది. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. ఇంగ్లీష్ అది చెప్పు. హాయ్ గాయ్స్. ఇంగ్లీష్ కూడా రాదమ్మా. సరే, మైక్ ఎట్టుందా? మైక్ సరిపోయిందా? మైక్ సెట్ అయింది, పని చేస్తుందా? సెట్ సెట్ పర్ఫెక్ట్ సెట్. సబ్స్క్రైబర్స్ అందరికి ఒక విజ్ఞప్తి. ఏందో చెప్తాను, ఏంది శైతాన్? టాప్ 15 నుంచి 24 దాకా క్లోజ్ ఉంటుంది. నువ్వు అట్లా పట్టుకున్నంటే దొంగ పట్టుకున్నట్టే ఉందా. సో షాప్ అయితే క్లోజింగ్ టైం అన్నమాట. ఇది డేట్, ఆ డేట్ లో అయితే షాప్ అయితే క్లోజ్ అయితే ఉంటది. ललित मिस हो गया ना? ललित किधर गया? राजस्थान है, उसका भाई का शादी है और अच्छा उधर है, तुम्हें भी जा रहे हैं ना? अच्छा ठीक है, बाय जतन, బాయ్ లోకేష్, బాయ్ 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 శైతాన్. గైస్, నా బైక్ అయితే చూపిలేదు కదా, సో ఇక్కడైతే ఉంది నా బైక్. సో ఇది మొత్తం కంప్లీటా? సెట్ దో మిర్రర్స్ కూడా తీసుకొచ్చేసా, వింగ్లైట్ కూడా తీసుకొచ్చేసా. ఇంకా ఈ రెండు బిగిచ్చేసి టైర్ గురించి నీకు నేను ఫోన్ చేసి చెప్తా. సో చూడండి గాయస్, కొత్త వెహికల్. ఫస్ట్ చాలా రోజులు అవుతుంది ఇట్లా బైక్ని చూసి. నేను మొత్తం బ్లాక్ కలర్ వేయించేసా, ఫ్రంట్ అంతా వీల్కి మొత్తం గ్రీన్ కదా ఉండింది. సో బ్లాక్ కలర్ అయితే వేయించేసాను. సో మనోడు మొత్తం స్టక్ అయిపోయినాయి అన్నీ రస్ట్ ఆఫ్ కొట్టేసి మొత్తం ఫ్రీ చేస్తున్నాడు. మొత్తం నీట్గా, అసలు నాకు తెలిసి ఎక్కడ చేయలేరు, అంత బాగా చేస్తారు, అంత నమ్మకం ఉంది. సో అందుకే నేను మన వాహిద్ దగ్గర అయితే చేస్తాను నా బైక్. సరే వాహిద్ అయితే బాయ్. గైస్, మేము వస్తా ఉంటే తాత రోడ్డు పైన రోడ్లో కూర్చునేసాడు. ఓ తాత, నడవలేవు నువ్వు, కొంచెం పక్కారా నిలబడు ఇట్రా, ఇక్కడ ఇటు వెళ్ళాలా? ఓ బండి తాళాలు దానికే ఉన్నాయన్నాయా? నేను వదులుతా, బండి తీసుకుని ఇటు వచ్చే చెప్తా, నేను పట్టుకుంటాలే, వదిలే. రా తాత, రారా నన్ను పట్టుకో ఏమైందా? ఇక్కడ కూర్చుంటా, దీనిపైన కూర్చుంటా, దానిపైన కూర్చుంటా. ఏం కావాలా? నీళ్ళు కావాలా? చూస్తా ఉండి, వస్తానా, నీళ్ళు తీసుకొస్తున్నాడా? లీటర్ అయినాయి, కూలింగ్ లేని వాటర్ బాటిల్. గైస్, మనం గోప్రో అయితే ఆఫ్ చేసుకొని ఫాస్ట్గా అయితే వస్తా ఉన్నాం. రోడ్డు మధ్యలో తాత కూర్చునేసాడు. నేను కూర్చుంది అనుకున్నా, చూస్తే తాత అది నాకెందుకు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి. సో తాతకే ప్రాబ్లం, ఎవరైతే యాక్సిడెంట్ అవుద్ది. సో దానికోసం మనం అక్కడ పక్కన కూర్చోబెట్టేసి నేను ఉన్నాలే బా, ఆగన్నా. ఓ పాపా తీసుకోండి బా. చూసారా, అక్కడ కూడా ఆగట్లా. ఎక్కడికి? తాతడైనా? తాతను కొంచెం తాగవు కదా? లేదులేనా, తాగడంట్లే. అబ్బా ఇంట్లో నుంచి పంపించేసి అయ్యా, డబ్బులు కుట్లేస్తున్నారు. సరేలే, ఆయన బాధలు ఆయన, ఇంకేం చేస్తాం మనం. ఏమంటావు మీరా? ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి సాకి బయటికి పంపించేశాడు. చెప్తా వస్తున్నాడు నీకా? చెప్తా ఉన్నాడు, తాత అమీర్ది నాది కానీ లైఫ్ కానీ బాగుంటే నువ్వు ఎక్కడ కనిపించినా వచ్చి సాయం చేస్తాం, సరేనా? వినిపించిందా? సరేనా? జాగ్రత్త తాత, రోడ్డు పైకి వెళ్ళిపో, మాకు పక్కన కూర్చో, సరే అయితే. వద్దులే, దండం ఏమొద్దు, సరే అయితే బాయ్. ఇక్కడ ఏదో వెళ్తాను, మధ్యలో తాత కనిపించేసి మాకేం అర్థం కాల. గోప్రో అప్పుడు ఆఫ్లో ఉండింది, మీరు కానీ ఆన్లో ఉంటే మటుకు నేను ఎట్టా కంట్రోల్ చేశాను మీరే చూసుంటారు.
గైస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం. చిన్న సెలబ్రేషన్ అన్నమాట. దీన్ని అయితే చూసి ఏంది ఇంత చిన్న సెలబ్రేషన్ చేస్తానైతే అనుకోకండి. లో ప్లే బటన్ అయితే వస్తుంది కదా, అప్పుడు మన బ్లాస్ట్ ఏందో చూపిద్దాం అప్పుడు. సో ఇక్బాల్ అయితే జోష్గా అయితే ఉన్నాను, మొత్తం బ్లాస్ట్ అయితే తీసుకొచ్చేసాం. సో ఒక 6 మెంబర్స్ అయితే ఉన్నాం, ఎక్కువ మంది కూడా వద్దు. సో ప్రతిసారి మనం రచ్చ అయితే చేస్తాం, ఈసారి అంత రచ్చొద్దు, సింపుల్ గా చేద్దాం అని చెప్పి 6 మెంబర్స్ అయితే వచ్చేసాం అనమాట. మేము స్టార్ట్ చేద్దామా గ్యాంగ్? ఏ మున్న హీరో కనిపిట్లా, హీరో అప్పుడే కాదు అప్పుడే కాదు ఆగు, మొత్తం రచ్చ చేసావా? అప్పుడే రచ్చ చేసావు. గాయస్ ఇదైతే బర్త్డే కాదు. సో మన 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. సో దానికోసం ఏంటంటే చిన్న సెలబ్రేషన్స్. కత్తి తలవారు తీసుకొద్దాం, ఇక్కడ నుంచి తీసుకొద్దాం. అప్పుడు కేక్ కోసేది నేను ఒక్కనే కాదు, ఎవరైతే వీడియో చూస్తున్నారో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా చేయి పట్టుకున్నట్టయితే అనుకుని కేక్ అయితే కట్ చేస్తున్నాను. కమ్ ఆన్, రెడీ, 1 2 3. సల్మాన్ బాయ్ కంగ్రాచులేషన్స్. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 100K అయితే రీచ్ చేయించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ కేక్ కూడా అయితే తినేసిండి గాయస్. సో ఫస్ట్ అయితే మనం తినేద్దాం. అంటే మీకు పెట్టిన తర్వాత నేను తినాను అన్నమాట. హీరోకి పెట్టాలా, హీరోకి పెట్టాలా, నోట్లో పెట్టాలా, హీరోకి కుక్కాలా, హీరోకి పెట్టాలా, నోట్లో పెట్టాలా, హీరోకి కుక్కాలా థ్యాంక్ యూ. మన హీరో రచ్చ చేస్తున్నాడు చూడు బాగా గెట్టానికి. నీకు ఈ రచ్చగా నచ్చితే మట్టుకు ఇంకో బ్లాగ్ లో కూడా తీసుకొస్తాను. రచ్చ 100K తర్వాత 1 మిలియన్ తర్వాత 2 మిలియన్ ఇష్యూ చేసేయాలా. నెల్లూరు సల్మాన్ రైడర్ అంటే తగ్గేదేలే, ఇష్యూ చేసేయాలా. ఇది తగ్గేది ఎవరైనా. సల్మాన్ పుట్టినరోజు ఈరోజు. నోట్లేంది పచ్చగుంది. Santa Claus. Santa Claus ba? I get this buddy. బా ఏంది మనోడు హీరో మున్నా అని చెప్పి అయితే నెల్లూరులో పిలుస్తారన్నమాట. మన ఆవిడ వచ్చిన తర్వాత ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. జవాన్ సినిమా శాంటా క్లాస్ అంటారు చూడండి. హీరో మున్నా అనిపించాడు ఈ బ్లాగ్ లో. గాలి मैं खिलाया ना केक, ये केक मैं खिलाया. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాల్ అగడ బాయ్ తాను నా చేస్తారంట. అబ్బా హెవీ అబ్బా స్నానం చేయించినట్టు ఎగ్బాల్ కేక్ తినిపిలా, ఎగ్బాల్ తినిపించేద్దాం. పెట్టు 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 పెట్టు. అన్ని తీసుకో, అన్ని తీసుకో.
నీ మీద టార్గెట్ అంతా ఈరోజు వాడి నోట్లో నోట్లో కొట్టిపారు నోగారు అంతా. బాండ్ అయిపోయి మున్నా నీకే కొట్టేసా మొత్తం. గైస్ మున్నా అయితే సరిగ్గా అయితే అన్నాడు. కెమెరాలో మీకు టీవీలో చూస్తే మటుకు ఇంత ఫేస్ వస్తుంది. ఈ హీరో మున్ను గన్నదే గన్ను. సో గైస్ మొన్నాబాయ్ గా లేకపోతే ఈ రోజు ఆడో ఏడుండేది. మొన్నాబాయ్ రాగానే ఏడుకి వెళ్ళిపోయింది. ఏంటది? వీడియో సో గైస్ మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా అమ్మాయిలు గాని ఉంటే మొన్నా ద కింగ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో చేయండి, మెసేజ్ చేయండి. యాడున్నా వచ్చేస్తాడు మీకోసం. గైస్ ఇది వచ్చేసి జస్ట్ ట్రైలర్ వదిలేను ఇప్పుడే కేక్ కోసి. సో 100K మన సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత దాని బ్లాస్ట్ అయితే దీనికి 10 రెట్లు ఎక్కువ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంత అభిమానం ఇస్తున్నందుకు, చాలా అంటే చాలా అభిమానిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మెయిన్ గా మీ అందరికి థ్యాంక్స్. నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా బా? లేదా? 2M 3M తగ్గేదేలే. ఇలాగే సపోర్ట్ అయితే కావాలా. మన నెల్లూరు వాళ్ళే మెయిన్ ఇచ్చి పడేస్తాం అంతే. మన నెల్లూరు స్లాంగ్ అంటే మామూలుగా ఉండదు గాయ. కళ్ళు కనిపించలేదంట మనోడికి. స్ప్రే అయితే ఎక్కువ కొట్టేశాడు. నోట్లో నురుగు టైప్ లో వస్తా ఉంది. నోట్లో కొట్టేశాను మనోడిని. కేక్ పెడతా ఉంటే కొట్టారా? అని నేను కాదే అమీరా నీకు స్ప్రే కొట్టింది. కళ్ళు మండుతా ఉన్నాయి బావా. మీకు ఆసమ్ పర్సన్ అయితే చూపిస్తాను చూడండి. సో ఒక యూట్యూబర్ అట్లాగే మొత్తం మన ఇండియా మొత్తం కవర్ చేద్దాం అని చెప్పేసి ఒక వ్యాన్ లో అయితే జర్నీ అయితే చేస్తున్నాడు అనమాట. వ్యాన్ లైఫ్ విత్ రవి అనమాట. ఛానల్ పేరు వచ్చేసి చైతు బ్రో వచ్చేసి మన ఫ్రెండ్ అనమాట. సో చైతు బ్రో వల్ల రవి బ్రో వచ్చేసి ఇప్పుడు మనకి పరిచయం అయ్యారనమాట. నెల్లూరుకి అయితే వచ్చినాడు. సో ఒక 3 స్టేట్స్ అయితే కవర్ చేసుకొని మన స్టేట్కి అయితే వచ్చినాడు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు అయితే ఉన్నాడు. ఇదన్నమాట మ్యాప్. చైతు బ్రో నేను చూపిస్తాను చూడండి. హాయ్ బ్రో. సో ఈ చైతు బ్రో వల్లే వీళ్ళు ఫ్రెండ్ వచ్చేసి రవి బ్రో. హాయ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అయితే సేఫ్ గా అయితే మొత్తం చూసుకోండి. ఎక్కడైతే నవర్ చేయకండి. సో సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలని చెప్పేసి. సో మీరు సెటప్ అయితే హెవీగా అయితే చేశారు బ్రో. ఇదో మన బ్రో వచ్చేసి మొత్తం ఇవన్నీ కవర్ చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి కన్యాకుమారి, కేరళ, తమిళనాడు వెళ్ళేసి మన ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో అయితే ఉన్నాడు. సో ఇవన్నీ కవర్ చేయాలన్నమాట. బ్రో ఇవన్నీ కవర్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? నేనైతే ఒక 6 months అనుకుంటున్నా. 6 months. లాస్ట్ డెస్టినేషన్ లదాఖ్. ఎందుకంటే మన ఇండియాలోనే ది బెస్ట్ ప్లేస్ కదా. సో ఒక 2 months స్పెండ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కవర్ చేద్దాం అనేది నా అల్టిమేట్ డ్రీమ్. సో అందుకే అది లాస్ట్ పెట్టుకున్నా. కన్యాకుమారి కింది నుంచి పైకి అయితే ట్రావెలింగ్ స్టార్ట్ చేసి మనం వచ్చేసి 1 month రైడ్ చేస్తేనే కింద పైన అయిపోతాం. ఈ బ్రో వచ్చేసి 6 months చేస్తున్నాడు. సో బ్రో ఈ సెటప్ అంతా నేను సెకండ్ టైం చూడడం. హెచ్ఎం ఐడియా నీకా? తెలుసు, నాకు ఐడియా ఉంది. మన ఫ్రెండే. అవును మన ఫ్రెండే. నేను సెకండ్ టైం చూస్తున్నా. దీని లోపల మీరు ఏమేమి చేయించారు స్పెషల్? సో స్పెషల్ ఏంటంటే నార్మల్ గా అందరు వెహికల్ కన్వర్షన్ చేస్తారు. నా స్పెషల్ థింగ్ ఏంటంటే వాటర్ స్టోరేజ్. సోలార్ ప్యానల్స్ కింద 70 liters వాటర్ స్టోరేజ్ అయితే పెట్టించిన విత్ షవర్. అవుట్డోర్ షవర్ ఉందా? ఇది లోపల పెట్టేసుకుంటాం. షవర్ కూడా ఉంది కదా బ్రో. తీసేసుకొని స్విచ్ అనేది సోలార్ తోనే రన్ అవుతుంది. ఇప్పుడు షవర్ సోలార్ తో వస్తుంది అయితే. నేను నార్మల్ గా లేవు చల్లలేదు. ఎంత అనమాట వాస్తవం అనమాట. అసలు నేను నార్మల్ గా అవుట్డోర్ షవరే చేస్తాను. ఎందుకంటే నాకు ఆ లైఫ్ స్టైల్ అనేది ఇష్టము. అదే ఇంట్లో అదే నేను ఎక్కడ పోయినా మంచి పీస్ఫుల్ ప్లేస్ చూసుకొని హ్యాపీగా స్నానం అయితే చేస్తా. నో వరీస్. పక్కన గురించి అసలు పట్టించుకునే అవకాశమే లేదు. మన లైఫ్ మన ఇష్టం బ్రో. అంతే బ్రో. ఒక ఇల్లు లాగా ఇది క్రియేట్ చేసుకున్నాం. ఒక ఇబ్బంది అనేది లేదు. గ్యాస్, రైస్ కుక్కర్, కుకింగ్ సెటప్, గ్యాస్, ఇంకా మన కుకింగ్ ఐటమ్స్ అన్నమాట. అవుట్డోర్ పైప్ నార్మల్గా దీన్ని ఇలా పెట్టేసుకోండి. ఎంత అయింది బ్రో సెటప్ మొత్తం? నీకా సెటప్ మొత్తం అనేది నేను మొత్తం ప్రీమియం క్వాలిటీ అయితే చేపించిన. కాస్ట్ వచ్చేసి 3.5 lakh అయింది. 3.5 మొత్తం A to Z. ఎందుకంటే కెమెరా, స్క్రీన్, బ్లోయర్స్, ఇంకా చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయినాయి.
ఫుల్ వీడియో అయితే నా యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోవచ్చు. వ్యాన్ లైఫ్ విత్ రవి నా యూట్యూబ్ ఛానల్. ఎవరైనా డీటెయిల్స్ కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. కంగ్రాచులేషన్స్ 130K ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్. గైస్ మన బ్రో కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో 130K అయితే రీచ్ అయ్యాడు అనమాట. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. 130K బ్రో. కత్తి జాగ్రత్త, అది ప్లాస్టిక్ కత్తి కాదు. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చొని ఉంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఇదే వ్యాన్ లో ఈ బ్రోతో పాటు కూర్చొని వెళ్ళిపోవాలనిపిస్తుంది నాకు కూడా ట్రిప్. నిజంగా నీకు వ్యాన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తా. షూర్ బ్రో. ఇక్కడ కానీ ఏసీ వేసుకొని పనుకోరాను అనుకోండి, 2 రోజులు లేదు ఇంకా ఏసీ ఇదంతా. నైస్ మీటింగ్ బ్రోని. ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నా వీళ్ళందరినీ. ఫైనల్గా నెల్లూరు వచ్చినా కదా కలిసిన. ఆ బ్రో వల్లే మీట్ అయ్యారు. నా ఫ్రెండ్ చేతు. ఓకేనా బ్రోని ఇలానే సపోర్ట్ చేయాలి. ఫస్ట్లీ కంగ్రాట్స్ 100K. థ్యాంక్ యూ. 100K కాస్త 1 మిలియన్ అవ్వాలని కోరుకుంటున్నా. లెట్స్ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. క్రియేటర్స్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. ఇంకా చలో లెట్స్ ఆల్ ద బెస్ట్ బ్రో. ఓకే థ్యాంక్ యూ బ్రో. బ్లాగ్ వచ్చేసి హెవీగా అయితే వచ్చింది. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. ఛానల్ ఎవరైనా కానీ కొత్తగా వచ్చుంటే మటుకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం.